తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 18న నామినేషన్లు ప్రారంభం కాగా ఏప్రిల్ 25తో నామినేషన్ల గడువు ముగిసింది. సోమవారం ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించగా 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను విత్డ్రా చేసుకున్నారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 15 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను విత్డ్రా చేసుకున్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్లో ఒకే ఒక అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 645 మంది నామినేషన్లు వేస్తే ఈసారి 893 మంది వేశారు. వారిలో 268 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 625కు చేరింది. వారిలోనూ 100 మంది విత్డ్రా చేసుకోగా తుది పోటీలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 525కు తేలింది. గతంలో 443 మంది తుది పోటీలో ఉంటే ఈసారి 82 మంది పెరిగారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ తర్వాత మెదక్ 44, చేవెళ్ల 43 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మినీ ఇండియాగా పిలుచుకునే మల్కాజిగిరిలో 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యల్పంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీలో పడుతున్నారు. కాగా తెలంగాణకు 4 దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఈ ఫేజ్లోనే ఎన్నికలు జరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.